అదే గనక ఇది కాకుండా గనక ఆకతాయి పిల్లవాడు 350 రూపాయలు ఇస్తాను అని చెప్పి తీసుకొచ్చి ఆ కుర్రవాడికి ఇవ్వకపోవటంతో ఆ కింద ఉన్నటువంటి రాయి తీసుకొని ఆ ఫుట్పాత్ మీద రాయి ఇసిరేడు అని అంటే ఇది ఏదైతే అది పోలీసులకి అనర్థమే, ముఖ్యమంత్రి గారికి అనర్థమే. అందుకని ఈ అనర్థాలు జరగకుండా ఉండటం కోసం దీనిని ఎవరైతే వైఫల్యంతో దాడి జరిగిందో వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళే ఈ కేసును ఒక కేసుగా రిజిస్టర్ చేసి వాళ్ళే విచారణ జరిపి వాళ్ళే దీని మీద ఈ రకంగా చేశారనేటువంటి ఒక అపప్రద అయితే ఇప్పుడు వాళ్ళిద్దరి మీద వచ్చేటువంటి అవకాశం ఉంది. నిజంగా మన సినిమాల్లో చూపించినట్లుగా మరి ఏదన్నా రాయి మనం ఇంతలావు రాయి తీసుకొని కొడతారు తల మీద ఎక్కడన్నా అంటే హత్యకి జరిగే ప్రయత్నం, అంతేగాని ఇంతలావు రాయి తీసుకొని కొట్టి ఇది హత్య కోసం జరిగిందనేటువంటిది ఇది చెప్పటం అనేటువంటిది అది ముందు పోలీసులకి వాళ్ళకే అది నష్టదాయకమైనటువంటి అంశం. విజయవాడలో గాంధీ అని కార్పొరేటర్ ఉండేవాడు. ఇటీవల కాలంలో మనం చూసాం. ఆ గాంధీ కంటి మీద పొడిచారు. పొడిస్తే కన్ను పోయింది, అసలు పూర్తిగా కన్ను లేదు, కన్ను తీసేశారు. ఆ వ్యక్తి ఆ గాంధీకి ఆ కేసులో కూడా 307 పెట్టలేదు. ఆ రోజు కూడా స్టోన్ తీసుకొని కొడితే నేను జరిగిందన్నారు చెన్నుపాటి గాంధీ. మరి ఈరోజు ఇప్పుడు ఈ స్టోన్ విషయంలో మాత్రం అంటే ఈ రాయి మీకు వస్తేనేమన్నా ఇది మర్డర్ కోసం అయిద్దా, నాకు వస్తేనేమన్నా యాదృచ్ఛికంగా ఇసిరేసినట్లయిద్దా, కేసుకి రాయి మారింది. అలాగా దీన్ని మార్చారేమని అనిపిస్తుంది. సరే, మొత్తానికైతే ఇప్పుడు అతని పేరు వస్తున్నది ఎవరు బోండా ఉమామేశ్వరరావు. ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఆ దుర్గారావు అనేటువంటి వ్యక్తి బోండా ఉమామేశ్వరరావుకి ఇటీవల జనసేన నుంచి టీడీపీలో మార్చి కండవా కప్పించుకొని వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నాడట. అందుకని బోండా ఉమామేశ్వరరావు పేరుని దీంట్లో పెట్టాలనేటువంటి ప్రయత్నం కోసం చేశారని, ఇప్పుడు బోండా ఉమామేశ్వరరావు పేరు పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పేరుని, పవన్ కళ్యాణ్ గారి పేరుని, లోకేష్ పేరుని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి 307 పెట్టి ఈ రాయి కేసులో చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, లోకేష్ పైన, బోండా ఉమామేశ్వరరావు పైన 307 కేసు పెట్టి ఈ రాయి విషయంలో వాళ్ళను కూడా ఈ కేసులో నిందితులుగా చేయటం కోసం ఒక ప్రయత్నానికైతే పూనుకుంటారేమో దీని ప్రకారంగా. కానీ అలాంటి విచిత్రమైనటువంటి పనులు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణలో సాధ్యమవుతుందన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి కాబట్టి ఆ కామెంట్ చేస్తున్నాం. సరే, ఇక బైట్స్ ఉన్నాయి సార్.